నిజానికి మా ఆయన నా వెనకాతల పిచ్చి కుక్కలా తిరిగారు. కాకపోతే నేను అస్సలు లాస్ట్ వరకు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా అన్నయ్యకి కూడా చెప్పిచ్చేసా అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్‌తో చెప్పేయమని. ఇంకా మా ఇంట్లో ఒప్పుకోరు అది ఇది అని చెప్పేసి. మళ్ళీ ఎలా కలిసాము అని అంటే మాత్రం యాక్చువల్లీ మా స్ట్రీట్‌లోనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ రెంట్‌కి వచ్చారు. ఆ టైంలో మా హస్బెండ్ రోజు రావడం, అక్కడ కూర్చోవడం, సాడ్‌గా ఫీల్ అవ్వడం. నాకైతే అప్పుడు వాట్సాప్ ఇవన్నీ తెలిసేవి కాదు. ఓన్లీ ఫేస్‌బుక్ అన్నమాట. ఆ ఫేస్‌బుక్‌లో మెసేజెస్ చేయడం, నేనైతే పట్టించుకోకపోవడం. మా మమ్మీ వాళ్ళు బయటన కూర్చుంటే నేను కూర్చుండేదాన్ని. తను ఎప్పుడైతే వస్తున్నారని తెలియగానే ఫాస్ట్‌గా భయపడి లోపలికి వెళ్ళిపోయేదాన్ననమాట. ఆ తర్వాత మా మమ్మీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు, నిజంగా చాందిని రాజేష్ రాగానే వెళ్ళిపోయేది అని చెప్పేసి. అలానే నేను చాలా భయపడి లోపలికి వెళ్ళేదాన్ని. వన్ ఫైన్ డే తనేంటంటే మెసేజ్ చేశారనమాట. "ప్లీజ్ రా మాట్లాడు, ప్లీజ్ మాట్లాడు, నేను చచ్చిపోతాను" అది ఇది అంటే ఏడవడం నేను లైవ్‌లో చూసి మళ్ళీ మాట్లాడాల్సి వచ్చిందన్నమాట. మా లవ్ అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే 2014లో ప్రపోజ్ చేశారు. బట్ నేను 2015లో స్టార్ట్ అయ్యిందన్నమాట మళ్ళీ లవ్ అనేది. మధ్యలో కొన్ని మంత్స్ బ్రేకేజ్ వచ్చింది సమ్ రీజన్స్ వల్ల. ఇంకా తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిపోయిందన్నమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని గొడవలొచ్చినా, ఏమొచ్చినా మా రిలేషన్‌షిప్ అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకే నేను మంచిగా స్టోరీస్ అండ్ స్టేటస్‌లో కూడా పెడుతూ ఉంటా, మమ్మల్ని చూసి ఏడవద్దు అని చెప్పేసి. నిజానికి చాలామంది మమ్మల్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారన్నమాట. ఎన్ని గొడవలు ఆడుకుంటారు, ఎన్ని చేస్తారు, మళ్ళీ ఇంత స్ట్రాంగ్‌గా ఉంటారు అని చెప్పేసి. లవ్ అంటే అదేనేమో, ఎంత గొడవలు ఆడుకున్నా, ఎన్ని చేసినా మళ్ళీ అదే పర్సన్‌తో మనం లైఫ్ లాంగ్ లీడ్ చేయడం అదొక అదృష్టం అని చెప్పొచ్చు. అండ్ మంచిగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇదన్నమాట మా లవ్ స్టోరీ. ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. అన్నీ చెప్పాలంటే మనకి వీడియో అయితే సరిపోదు కాబట్టి లాంగ్ వీడియోలో తప్పకుండా ఏదో రోజు కూర్చొని షూట్ చేసుకుందాము. అండ్ ఈరోజు విషయానికి వస్తే మాత్రం ఇంట్లో చాలా డిషెస్ అయితే వండాల్సి వచ్చింది. మా ధ్యాన్ అయితే కొన్ని ఆర్డర్స్ అయితే చేశాడు. ఆర్డర్స్ ప్రకారంగా నేను చాలానే వంటలు చేశాను ఈరోజు. అండ్ మార్నింగ్ నుండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని, అన్నీ శుభ్రం చేసుకొని, చాలా బాగా నీట్‌గా పెట్టుకున్నాను. నాకు వర్క్ కూడా చాలా ఎక్కువైపోయిందన్నమాట. అండ్ మధ్యాహ్నం విషయానికి వస్తే ఏదైనా చూసాడు అంటే అది ఫైండ్ ఔట్ చేసేసి వెంటనే అది చెప్పేసేంత వరకు కూడా తనకు మనసు అనేది ప్రశాంతంగా ఉండదు. ఇమ్మీడియేట్‌గా ఫైండ్ ఔట్ చేస్తాడు. ఆ గ్రాస్ప్ పవర్ అనేది ఎప్పుడు అలానే ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను.